ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హ్యాపీ బర్త్డే డ్రైవర్ బాబు. నువ్వొక్కదానివే కనిపిస్తున్నావు. ఆ చామంతి ఏది? చామంతి ఏదో పనుందని బయటికి వెళ్ళిందమ్మా. ఈ మధ్య అది ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటుంది. ఇలాగే చేస్తే శాశ్వతంగా అది బయటికి పోవాల్సొస్తుందని నువ్వు చెప్పు. అలాగేనమ్మా. తినకుండా అలా చూస్తున్నారేంటి? అందరం ఉన్నాం, ఒక్కడు లేడని మీ ఎవరికన్నా తెలుస్తుందా? ఓ, ప్రేమ్ గురించా? వాడెప్పుడు ఇంట్లో ఉండడు డాడీ. ఎప్పుడు లేకపోవచ్చురా, ఈరోజు ఉండాలి కదా. వై డాడ్? అసలు ఈరోజు ఏంటని మీకెవరికైనా గుర్తుందా? ఇదే ప్రశ్న నన్ను కూడా అడిగాడు. నన్ను కూడా అడిగాడు అత్తయ్య. వాడు నోరు తెరిచి అడిగినా మీకెవరికీ గుర్తురానంత బిజీగా ఉన్నారన్నమాట. అందరూ గుర్తుంచుకోవడానికి ఏంటంత స్పెషల్ ఈ రోజుకి? ఈరోజు వాడి పుట్టినరోజు. ఎరా, తమ్ముడి పుట్టినరోజు కూడా గుర్తులేదా నీకు? సారీ డాడీ, మర్చిపోయాను. మర్చిపోతారా? మీకు నచ్చినట్టు లేకపోతే నన్ను కూడా మర్చిపోతారా? నన్ను కూడా మర్చిపోతారా? నన్ను కూడా మర్చిపోతారా? సరే, నేను మర్చిపోయాను. వాడైనా చెప్పచ్చుగా. తల్లికి బిడ్డ ఈ రోజు నా పుట్టినరోజు అని గుర్తు చేయడం ఏంట్రమ్మా? వాడు చేసిన పనికి గుర్తు పెట్టుకుని మరీ విష్ చేయాలా? వాడి వల్ల ఏ రోజైనా నాకు మనశ్శంతుందా? ఒక్కసారంటే ఒక్కసారైనా నాకు నచ్చే పని చేశాడా? ఏంట్రమ్మా, నీకోసం ఏదైనా చేస్తేనే వాడిని ప్రేమిస్తావా? నీకు నచ్చినట్లు ఉంటేనే వాడిని అభిమానిస్తావా? అయినా వాడు ఏం చేశాడని రమ్మా వాడి మీద నీకంత కోపం? చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో వాడిని తక్కువ చేసి చూసావు. పాపం వాడు పిచ్చోడు కాబట్టి మా అమ్మ అని నీ గురించి ఆలోచించాడు. ఎప్పుడు నువ్వు వాడితో ప్రేమగా లేకపోయినా పర్వాలేదు, కనీసం పుట్టినరోజు నాడైనా వాడిని ప్రేమగా చూసుకోవాలి కదా. అమ్మకి నా పుట్టినరోజు గుర్తులేదని వాడెంత బాధపడ్డాడో తెలుసా? ప్రతిదానికి వాణ్ణి వెనకేసుకు రావడం కాదు. ఏ రోజైనా వాడు మన స్థాయికి తగినట్టు ప్రవర్తించాడా? మనకి నచ్చినట్టు ఉండాలన్నా ప్రయత్నమైనా చేశాడా? ఎప్పుడు ఇలా మనందరం కలిసి భోజనాన్ని కూర్చోడం తప్ప ఏ రోజైనా అందరితో కలిసి ఈ టేబుల్ మీద కూర్చున్నాడా? ఎప్పుడు ఆ పనివాళ్ళు, అనామకులు, అనాథలతో తిరగడమే కదా వాడు చేసేది.
ఇంట్లో కాదు బయటే ఉండాలని వాడికి అనిపిస్తుందంటే బయట నువ్వనే ఆ మట్టి మనుషుల దగ్గర దొరికే ప్రేమ ఈ బంగారు మనుషుల దగ్గర దొరకట్లేదనే కదా. నాకు నచ్చినట్టు ఉండాలని గొంతు చించుకోవడం కాదు రమ్మా. ముందు పిల్లలకి నచ్చేలా మనం ఉంటే అప్పుడు మనకి నచ్చేలా వాళ్ళు ఉంటారు. వాడికి నచ్చేలా ఉండటానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించావా? కనీసం ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా? తినేటప్పుడు వాడి గురించి డిస్కషన్ ఎందుకు? తినండి ముందు. అయ్యో, కడుపు నిండిపోయింది. తినకుండా ఏంటండి? పుట్టినరోజు నాడు వాడు తిన్నాడో లేదో అని ఆలోచించకుండా వాడి గురించి డిస్కషన్ ఏంటి? తినండి అని నువ్వు అన్నావంటే కడుపు నిండిపోయింది. వాడు ఎదురుగా ఉన్నా వాడి గురించి మాట్లాడినా ప్రశాంతత ఉండదు. తినండి. అంటే ఈ ఇంట్లో ప్రేమ్కి వాల్యూ లేదన్నమాట. అయితే దీన్ని వాడుకోవాలి. కొంచెం మెల్లగా తినాలి కదా. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైందన్నా. ఆకలి అనాథలు అన్నదమ్ముళ్ళు బాబు. ఒకరిని వదిలిపెట్టి ఒకరుండలేరు. అరే, నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పరా, నేను మంచి హోటల్కి తీసుకెళ్తాను. మాకు పుట్టినరోజులు తెలియవుగా. అందుకే ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే అది మా పుట్టినరోజులా ఆనందపడతాం. సరే తిను. ఊరి మధ్యన ఇంత కష్టం ఉంటే ఇదెవరికి కనిపించదా చామ్? అమ్మా నాన్నల గురించి ఆలోచించే తీరికే లేదు చాలా మందికి. ఇంకా అనాథల గురించి ఎవరు ఆలోచిస్తారు బాబు? మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడే వీళ్ళు కడుపు నిండా తినేది. ఆశ్రమంలో వాళ్ళు పెట్టరా? పెట్టాలని వాళ్ళకి ఉన్నా అందరి కడుపు నింపేంత ఆర్థిక పరిస్థితి వాళ్లకుండాలి కదా బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.